మెలకువ రాగానే మళ్ళీ బద్ధకంతో నిద్రలోకి జారిపోకుండా వెంటనే లేచేయాలి. అలా చెయ్యడం అటు దేహ ఆరోగ్యానికి ఇటు మానసికంగా చురుకుగా ఉండటానికి ఎంతో దోహదకారి. బుద్ధుడు శ్రావస్తిలో మాద్గల్యాయనుడనే శిష్యునికి చేసిన శిక్షణా విధానం యొక్క బోధనలో ఇలా అంటాడు: మెలకువను పొంది జీవించు. దినంలో నువ్వు కూర్చుని ఉన్నా, నడుస్తున్నా, మరేమి చేస్తున్నా సరే, నిన్ను కలవరపరిచే విషయాన్ని నీ హృదయం నుండి తొలగించి వేయి. రాత్రి కాలంలో కూడా హృదయాన్ని క్షాళన చేసుకుంటూ ఉండు. కుడివైపు తిరిగి పడుకు. ఒక కాలుపై మరొక కాలు ఆనించి పడుకు. శాంత మనస్సు కలిగి ఉండు. స్వస్థుడవై ఉండు. క్రియాశీలతకు దోహదం చేసే ఆలోచనలకే మనసులో తావి. రాత్రి గతించి మెలకువ కలుగుతూ ఉండగా లేచి కూర్చో. హృదయాన్ని వ్యాకులపరిచే విషయాలను తొలగించుకో. లేచి అటూ ఇటూ కొంతసేపు నడు. ఇది నిద్రకు సంబంధించిన పాఠం. శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యుల చేత రాత్రంతా యోగ సాధనలు చేయించి అవసరమైనంత వరకు పగలు 1-2 గంటలు నిద్రకు అనుమతించేవారు. శ్రీ సాయిబాబా కూడా మహల్సాపతి, అబ్దుల్ బాబా, వజే తదితరులకు రాత్రంతా పారాయణ ధ్యానాలలో గడపమని ఆదేశించడం చూస్తాం. అంతేకాక ప్రజలు, ముఖ్యంగా మన తోటివారు, వివిధ ప్రాపంచిక వ్యాపకాలు, వ్యాపారాల గురించి చేసే మనో సంకల్ప వికల్పాలు మన మనస్సులను ప్రభావితం చేస్తుంటాయి. రాత్రి అందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ సంకల్పాల బలం క్షీణించి వాటి వల్ల విక్షేపం కలుగు. దీనికి తోడు రాత్రి వేళల్లో ఉండే సహజ ప్రశాంతత ఆధ్యాత్మ సాధనకు ఎంతో